సింహరాశికి 11 ఆదాయం 11 ఖర్చు, రాజపూజ్యం 3, రాజావమానం 3. విశ్వావసనామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుందాం. ఈ గోచార ఫలితాలు విశ్వావసనామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ 30వ తారీఖు శని రావటం 12వ రాశికి వచ్చాడు. అయితే ఈ మేషరాశికి ఏలునాటి శని ప్రారంభం అయింది. ఈ ఏలునాటి శని సంవత్సరాలతో కూడా ప్రారంభమవుతుంది. అందులో మరి 30వ తారీఖున 6 గ్రహాలు ఒకచోట చేరినాయి. షడ్గ్రహ కూటమి కాబట్టి ద్వాదశాంతో వ్యయోరిప, ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది. కానీ గురువు కానీ కుజుడు కానీ కేతువు కానీ బాగున్నారు. సింహరాశి, ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశికి అష్టమంలోకి శని వచ్చాడు. ఈ అష్టమంలో శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసేటువంటి వాడు. ఎట్లా ప్రాణం తీసేటువంటి స్థితి ఉంటుంది. మనం గడప దాటి అడిగేద్దామని బయలుదేరాం. కాలు పైకి ఎత్తి అవతలకి వేస్తున్నాం అనుకొని ఆ గడపకే కాలు తగిలితే బోర్లపడతాం. బోర్లపడి తలకాయ కూడా పగలొచ్చు. కానీ కాలు గడపకి తగలాలనే ఉద్దేశంతో మాత్రం కాలు ఎత్తలే. గడప దాటటానికి ఎత్తావు. కానీ ఆ ఎత్తిన కాలు గడపకి సమానంగా వచ్చే తగిలి నువ్వు బోర్లపడి తలకాయ పగులుతుంది. అట్లా అనుకోని జరుగుతాయి. అంటే నువ్వు కావాలని చేసుకోలేదుగా, గడప దాడదామని అడిగేశావు. కానీ నీ గ్రహస్థితి బాగుండకపోవటం వల్ల గడప తగిలి పడి తలకాయ పగలటము ఇట్లాంటి సమస్యలు బాగా రావటానికి అష్టమ శని వల్ల ప్రాణకంటకుడు, ప్రాణం తీసిన పని జరుగుతుంది. కాదండి, ఆ దాటేటప్పుడు అడిగేటప్పుడు ఏ కాలో జారి పడ్డాడు అనుకోండి, కాలు విరగటం, ఆపరేషన్ చేయటం, 2 నెలలో 3 నెలలో 4 నెలలో 5 నెలలో మంచంలో ఉండటం. చదువుకునే వాళ్ళకి చదువు పాడైపోతుంది. మరి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇంట్లో 4 నెలలు ఉంటే వ్యాపారం చెడిపోతుంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కూడా మరి లీవ్ ఎట్లా ఇస్తారు? జీతం నష్టం మీద లీవ్ ఇస్తారు. ఇటువంటి వాటి వల్ల ఖర్చు ఏమో ఎక్కువ, ఆదాయం అసలు ఉండదు. కాబట్టి దీనివల్ల చాలా నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాడు కూడా జాగ్రత్తగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు చాలా కష్టాలు పడతారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మేము చెప్పే చోట కింద మా ఫోన్ నెంబర్, మా పేరు ఉంటుంది. మీరు కావాలంటే సంప్రదించి తగిన ఫీజు ఇచ్చి మీ జాతకం చెప్పుకోవడం చాలా మంచిది.